హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆధ్యాత్మిక సంచారి. నేను లాస్ట్ వీడియోలో రాచకొండ సరిగ్గా చూపించలేదు కదా, అందుకే మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఫేస్బుక్లో ఫాలో అవుతారో అందులో ఒకరిని ఖచ్చితంగా నేనైతే ట్రిప్కి తీసుకెళ్తాను. మొత్తం ఖర్చు నాదే. సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూసేయండి. మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను అరౌండ్ 1 to 1:30కి స్టార్ట్ అయ్యాను. మధ్యలో అయితే వర్షం పడింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్లేసెస్కి వర్షం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. నేను రాచకొండ పెద్దమర్పేట నుంచి వెళ్తుంటే మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కనిపించింది. ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళేసరికి డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో దర్శనం చేసుకోవడానికి కుదరలేదు. బయట నుంచే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయం మొత్తం సందర్శించాము. అక్కడి నుంచి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో ఆలయం అయితే. మేము లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా పైకి ఎక్కుతుంటే మెట్లున్నాయి. మెట్లన్నీ ఎక్కిన తర్వాత మనకు అక్కడ ధ్వజస్తంభం కనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ ఆలయం పైకిలా రాగానే ఇక్కడి నుంచి లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఆ పంట పొలాలు, ఆ మేఘాలు, ఆ చుట్టుపక్కల చెట్లు చాలా బాగుంది. సో మీరు నెక్స్ట్ టైం రాచకొండ ప్లాన్ చేసినప్పుడు మధ్యలో ఈ టెంపుల్ని మాత్రం తప్పకుండా దర్శించుకోండి. ఆలయం లొకేషన్ కోసం కామెంట్లో అడగండి, నేను లొకేషన్ పంపిస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఇంకా మనం రాచకొండకి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ మనం రాచకొండ అయితే రీచ్ అయిపోయాము. రాచకొండ గ్రామము నల్గొండ జిల్లాలోని నారాయణపురం మండలానికి చెందిన గ్రామము. హైదరాబాద్కి 60 కిలోమీటర్స్, అలాగే నల్గొండ నుంచి 64 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ రాచకొండలో ఆదిమానవులు కూడా నివసించేవారట. దానికి నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఈ గుహలో ఉన్నాయి. అంటే తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనది. నేనైతే ఇంకా నడవడం స్టార్ట్ చేశాను ఈ రాచకొండ ఎక్కడానికి. మొత్తం పైకి వెళ్ళాక లొకేషన్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు ఒకవేళ రాచకొండ కానీ ప్లాన్ చేస్తున్నట్టయితే షూస్ ప్రిఫర్ చేయండి. నేను ఆ స్టెప్స్ ఎక్కుతుంటే 2-3 టైమ్స్ స్లిప్ అయింది నా లెగ్ అయితే. సో చూసుకొని మంచి గ్రిప్ ఉన్న షూజే ప్రిఫర్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఇలా పైకి ఎక్కి రైట్ తిరగగానే మళ్ళీ స్టెప్స్ వస్తాయి. సో ఈ స్టెప్స్ దాటగానే మనకి ఇలా కనిపిస్తుంది ఎంట్రీ. ఇలాంటివి 7 ఉంటాయంట. ఈ 7 దాటాక మనము మొత్తం పైకి చేరుకుంటామంట. మనము ఈ ఫస్ట్ది దాటగానే ఒక లొకేషన్ వచ్చింది. ఒకసారి చూడండి మీరు ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను, వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను. చాలా అద్భుతంగా వచ్చాయి. మనము మొదటిది దాటగానే ఇలాంటి వ్యూ పాయింట్ ఉందంటే ఇంకా పైకి వెళ్తుంటే ఇంకెంత బాగుంటాయో అనుకున్నాను. స్టెప్స్ మళ్ళీ వచ్చాయి. ఇక్కడ కూడా 2 సార్లు స్లిప్ అయ్యాను. సో మీరైతే షూజే ప్రిఫర్ చేయండి మర్చిపోకుండా. అలాగే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా అలా పైకి ఎక్కుతూనే ఉన్నాను. మధ్యలో అయితే ఇలా చెట్లు ఉన్నాయి. చెట్ల మీద పురుగులు అవి ఉన్నాయి, చూసుకోండి. ఈ రాచకొండలో 2 రాతి గుహలు వెలుగులోకి వచ్చాయట. అది కూడా రాతి కనిపెట్టక ముందు నుంచే ఉన్నాయట. మన తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనదని రాచకొండ గుహలోకి వస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే ఈ రాచకొండలో ఎన్నో చిత్రపటాలు ఉన్నాయి. అవి కూడా గుహల మీద, రాళ్ల మీద మొత్తం చాలా ఉన్నాయి. చెప్పాను కదా స్లిప్ అయిందని. ఇప్పుడు ఇది 4th టైమో 5th టైమో స్లిప్ అయింది. చూడండి, మనం వెళ్తుంటే ఇక్కడ ఒక తాత కనిపించాడు. తాతని అడిగాను ఇంకెంత దూరం ఉంది తాత అని. తాత అయితే వచ్చేసింది, కొంచెం దూరం వెళ్ళండి, ఇంకో 2-3 ఉంటే ఎక్కేసేయండి అలాంటివి అని చెప్పాడు. అయితే తాత ఒక స్టోరీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏంటి తాత దీని చరిత్ర ఏంటి అని అడిగాను. అడిగితే అతను చెప్పాడు, రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది. రాజుని శపించింది ఒక సాకలామె. ఆ సాకలామని చంపేశాడు రాజు. అయితే మొత్తం మంటల వర్షం పడ్డదంట. మంటల వర్షం పడి రాజ్యం మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి ఇతను చెప్పాడు నాతోటి. ఇంటర్వ్యూస్ చేయడం రాచకొండలో. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్ వచ్చింది చూడండి. ఈ బండరాయి కింద ప్లేస్ ఉంటుంది.
ఆ ప్లేస్‌లో మనం కూర్చోవచ్చు. అండ్ దానికి ఆపోజిటే లొకేషన్ అయితే మామూలుగా లేదు. నాకైతే చాలా నచ్చింది. నేను కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఫోటోస్ మళ్ళీ తీసుకున్నానిక్కడ. నేనైతే షాక్ అయ్యాను ఆ బండను చూసి. అసలు ఎంత బాగుంది చూడండి బండ. అసలు అక్కడ ఎలా వచ్చింది? అసలు ఆ లొకేషన్ మామూలుగా లేదు. ఆ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. ఒకసారి మీరు లుక్ ఏసేసేయండి. నేను అక్కడి నుంచి ఒకసారి గట్టిగా ఒర్రినా. నా సౌండ్ నాకే రీసౌండ్ వచ్చింది. అక్కడ మేము కొంచెం టైమ్ స్పెండ్ చేసి పైకెక్కడం స్టార్ట్ చేశాము. ఇక్కడి నుంచి లోపలికెళ్తే మనకి లెఫ్ట్ ఎళ్ళాలా? రైట్ ఎళ్ళాలా? అని అర్థం కాదు. సో, మీరెక్కడికెళ్ళినా నో ప్రాబ్లము. మీకైతే లెఫ్ట్ ఎళ్తే మీకు వ్యూ పాయింట్స్ ఒస్తాయి. రైట్ ఎళ్తే కొండ మీదకెళ్ళిపోతారు లాస్ట్‌లో. కానీ లొకేషన్ అయితే చాలా బావుంటది. వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటది. అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటది. మీరు సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ అయితే నాకు దొరికింది. ఒకసారి మీరు చెక్ చేయండి ఎంత బావుందో. నేను లొకేషన్ చూసాను కదా! మీరు ఒకసారి చూడండి ఎంత బావుందో లొకేషన్. ఇప్పుడు నేను మొత్తం పైకొచ్చేసాను కాబట్టి ఇక్కడున్న లొకేషన్స్ అన్నీ నేను కవర్ చేశాను. చూపిస్తాను చూడండి. సో, మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వడం, ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇలాగే చాలా మందికి రీచ్ అవుతుంది. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి.